నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అమానవీయ ఘటనపై నిరసన గళం. ఎన్ఆర్ఐ డాక్టర్ల భారీ ర్యాలీ. కార్మిక ఐక్యతే ఏఐటీయూసీ ధ్యేయం. సిపిఐ ఆఫీస్లో పోస్టర్ ఆవిష్కరణ. ఓటర్ల జాబితా తీరుతెన్నులపై సమీక్ష. హాజరైన వివిధ పార్టీల నేతలు. అరుదైన క్యాన్సర్ గడ్డ సర్జరీ. సక్సెస్ మీట్ నిర్వహించిన అమెరికన్ ఆంకాలజీ వైద్య బృందం. దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కోల్కతా జూనియర్ డాక్టర్పై అత్యాచారంతో కూడిన హత్య ఘటనపై మంగళగిరి ఎన్ఆర్ఐ డాక్టర్లు నిరసన ర్యాలీ జరిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కలకత్తా ఆర్జికల్ వైద్యశాలలో రోగులకు సేవ చేస్తున్న జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా మంగళగిరి ఎన్ఆర్ఐ సీనియర్ జూనియర్ డాక్టర్లు 200 మంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుండి మంగళగిరిలోని బస్టాండ్ సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ డాక్టర్స్ మాట్లాడుతూ, ఎంతో ఇష్టంగా సేవ చేసేందుకు వైద్య వృత్తిని ఎంచుకున్న మహిళలకు హాస్పిటల్స్లోనే రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిత్యం రోగులకు సేవలందించే డాక్టర్పైనే అత్యాచారానికి పాల్పడ్డ నిందితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆడవారికి రక్షణ లేకపోతే అర్ధరాత్రి ఒంటరిగా మహిళ ఎలా తిరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనకు తగిన న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఆపేది లేదని హెచ్చరించారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్కడ జరిగిన హీనియస్ క్రైమ్ దానికి జస్టిస్ రావాలన్నా, ఎక్కడైతే వాష్రూమ్స్ కావాలి, ఎక్కడైతే రెస్ట్ తీసుకోవాలి, మేము డ్యూటీ చేయడానికి సిద్ధంగా తయారయ్యి ఉన్నాం ఇక్కడ. అయితే ఆ డ్యూటీ చేయడానికి మేము కావాలి అని కోరుకునేది జస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్. వాష్రూమ్స్ కావాలి, రెస్ట్ తీసుకోవడానికి కావాలి. ఇవి ఏముంటే మా సాయశక్తిలో మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. మేము కాపాడాల్సింది, మేము ఈ వృత్తిలోకి రావడానికి ఒక ముఖ్య కారణమే మాకు ఈ లైఫ్ సేవింగ్ కావాలి అని చెప్పి, అవి దాని గురించని ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అయితే అట్ ద సేమ్ టైం అక్కడ జరిగిన దానికి ప్రొటెస్ట్ పీస్ఫుల్గా జరుగుతున్న తరుణంలో 3000 మంది మాబ్ అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేయడం అనేది ఇంకా దారుణమైన చర్య. ఇలాంటి వాటన్నిటికీ అగేన్స్ట్గా మేము ఈ ర్యాలీ చేస్తూ జనాలందరికీ కూడా ఇదే విషయం తెలియాలన్న ఆలోచనతో ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని, స్టూడెంట్ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 అవర్స్, 36 అవర్స్, 48 అవర్స్ డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము. ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఒక మనిషిగా, అట్లీస్ట్ ఒక విమెన్గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆవిడ్ని రేప్ చేసి మర్డర్ చేయబడింది కాబట్టి ఆ హీనియస్ కండిషన్ని మేము ఖండిస్తా, మేము పోలీస్ అధికారిని, గవర్నమెంట్ అధికారిని ఇది ఒక సీరియస్గా తీసుకొని ఒక చట్టం తీసుకురావాలని మేము అడుగుతున్నాం. There has to be a central protection act against doctors. Anybody who talks against doctors by body language or verbal language, abusive language, has to be taken into custody, and it is to be treated as a priority, and punishment has to be given to those candidates. So this can be happened only if the government takes a serious note of it and comes out with a central protection act. We demand central protection act. మేము 48 అవర్స్ చేస్తాము, 36 అవర్స్ డ్యూటీస్ చేస్తాము. బట్ దెన్ మాకు రెస్ట్ కావాలి. మేము వీ ఫైండ్ ఫర్ అ ప్లేస్ టు గో టేక్ రెస్ట్. బట్ రెస్ట్ తీసుకునే ప్లేస్లో ఇలా జరగటం అనేది ఇట్స్ వెరీ సాడ్. ఇలాంటివి ఇంకెప్పుడు అవ్వకూడదు. ఫర్ డాక్టర్స్ టు వీఆర్ హీలింగ్ సంబడి, మాకు కూడా కావాలి ప్రొటెక్షన్. నేను డాక్టర్ అపర్ణ అండి, హౌస్ సర్జన్. వార్త విన్న వెంటనే మా హాస్పిటల్లో పనిచేసే మహిళా డాక్టర్లు అందరికీ ఒకటే ప్రశ్న, నెక్స్ట్ నేనే అయితే ఏమిటి అని. మేము అందరికన్నా
మా మా అవసరాలు పక్కన పెట్టి పేషెంట్ అవసరాలు ముందు పెట్టి మేము ఇన్ని గంటలు పనిచేసి హాస్పిటల్లో అయితే సేఫ్గా ఉంటాము, రాత్రిపూట బయట తిరగకూడదు అని చెప్పి హాస్పిటల్లో ఉన్నా కూడా ఒక డాక్టర్కి ఇట్లాగా అయింది అంటే ఇంకా ఏం సేఫ్టీ ఇవ్వగలుగుతున్నారు? ఈ 78 ఏళ్ళు అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. ఇదా మన ఫీమేల్ డాక్టర్స్ అనే కాదు, ఆడవాళ్ళకి ఇచ్చే సేఫ్టీ, ఆడవాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా అని చెప్పి ప్రశ్నించాము. దీనివలన ఇట్లా ప్రొటెస్ట్ చేస్తూ ముందుకు వచ్చాము. కోల్కతాలో హీనమైన క్రైమ్కి జస్టిస్ దొరకాలి అని చెప్పి. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో సెప్టెంబర్లో జరిగే ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనంను జయప్రదం చేయాలని రూపొందించిన వాల్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎం హనుమంతరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నం నగరంలో ఘనంగా జరగబోతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పాలకులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఆ పాలకుల యొక్క విధానాలను మాత్రం ఏవి కూడా మారుతున్నటువంటి దాఖలాలు లేవు. మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో కార్మికులకి అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి నిధుల కోటాలు చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంది, మారింది ప్రభుత్వమే కానీ వాళ్ళ విధానాలు కాదని చెప్పి తేటతెల్లం అవుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు హరించేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఏదైతే కర్మాగారం ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికుల యొక్క కాంట్రాక్ట్ విధానం ఏదైతే ఉందో, అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో వాటిని రద్దు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఈ యొక్క జాతీయ సమితి సమావేశాల్లో దేశవ్యాప్తంగా వచ్చిన నాయకత్వం 3 రోజుల పాటు పెద్ద ఎత్తున చర్చించి రాబోయే రోజుల్లో పోరాటాలకి సంసిద్ధం అవడానికి ఈ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏఐటీసీ జాతీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ సమ్మేళనంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు మొత్తం వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కార్మిక వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నాయి, కానీ కార్మిక సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితులు కనపడటం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కనుసన్నల్లో నడుస్తుంది, కానీ స్వచ్ఛందంగా తిన ఆలోచన ప్రకారం కార్మికులకు కావాల్సినటువంటి వెల్ఫేర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వైఖరి మనకు కనిపిస్తూ ఉంది. మరి స్వాతంత్రం రాక పూర్వం నుంచి కూడా కార్మిక హక్కుల కోసం, కార్మిక సంక్షేమం కోసం ఎంతోమంది కార్మిక నాయకులు, మేధావులు ప్రాణ త్యాగాలు చేసి కొన్ని హక్కుల్ని సాధించుకుంటే అవన్నీ తీసేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి కార్మికుల్ని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ ప్రజల కోసం, ప్రజాసేవ కోసమే మేము అధికారంలోకి వస్తున్న చెప్పేటువంటి ఈ పాలక ప్రభుత్వాలు మొత్తం కూడా అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ కార్పొరేట్లకి, భూస్వాములకి వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలని శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ తయారు చేసి ఇటు కార్మికుల్ని, సామాన్యుల్ని, మధ్యతరగతుల్ని రోడ్డు మీదకి నెట్టవలసిన పరిస్థితులు నేటి దేశంలో దాపరించాయి. మరి స్వాతంత్ర పోరాటం చేసి మనం స్వేచ్ఛాజీవులుగా జీవించాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ పోరాటం చేసి మరి స్వాతంత్రం తెచ్చుకుంటే, మరి ఇప్పుడు పాలిస్తున్నటువంటి ఈ పాలకుల కంటే బ్రిటిష్ పాలకులే నయం అన్నంత సందంగా వీళ్ళ యొక్క తీరు వ్యవహరిస్తుంది. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పరిశ్రమలు పెట్టాలి. పెట్టకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కార్పొరేట్ రంగ సంస్థలకి కారు చౌకగా అమ్మేస్తూ కేవలం 10 మంది ఏదైతే మేకని కుక్క అని 10 మంది చేత ఇప్పించి ఇది కుక్క అని చెప్పేసి ముద్ర వేసినట్టుగా లాభాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని నష్టాల్లో ఉంది అని చెప్పేసి 10 మందికి మీడియా ద్వారా తన చేతిలో ఉన్నటువంటి మీడియాను ఉపయోగించుకొని మాయ చేసి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితులను మరి ఏఐటీసీగా తిప్పికొడతాం. జాతీయ సమితి సమావేశాలు రేపు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరుగుతున్నాయి విశాఖపట్నంలో. 3వ తేదీ కార్మిక ర్యాలీ, బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ జాతీయ సమితి సమావేశాల్లో అనేక విషయాలు, కార్మికులకు సంబంధించిన విషయాలు చర్చించబోతూ ఉన్నారు.
ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపు చేయాలని, వాటికి సొంత గనులు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో, 2 ఈ కాంట్రాక్టీకరణ పద్ధతిని రద్దు చేయాలనేటువంటి పద్ధతుల్లో, 3 ప్రభుత్వ స్కీము ఉద్యోగులందరినీ, ప్రభుత్వలో రంగంలో పనిచేస్తున్నటువంటి స్కీము వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా అనేక అంశాల మీద చర్చించబోతూ ఉన్నారు. ఈ డిమాండ్ల సాధనకై భవిష్యత్తు పోరాటాన్ని నిర్ణయించబోతూ ఉన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి అనేక మంది కమ్యూనిస్టుల ప్రాణత్యాగాలతో పోరాటాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా ఆలోచన చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనందరికీ తెలుసు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో ప్రైవేటీకరణ విశాఖ ఉక్కును ఆపాలనేటువంటి డిమాండ్తో ఈ సమావేశాల్లో చర్చించబోతూ ఉన్నారు. అందుకని ఇవాళ అనేక పోరాటాలు చేసి మేడే లాంటి హక్కులను తీసుకొచ్చి, కార్మిక హక్కుల్ని కొన్ని వందల హక్కులను తీసుకొస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసి ఒక 4 కోడులుగా విభజించి దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మీకు తెలుసా, జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం పొందినదెవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం మలయాళ నటి నిత్య మేనన్ పొందారు. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు ఇంకా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ లక్ష్మీకుమారి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 1/1/2025 క్వాలిఫైయింగ్ డేట్తో ఎవరైతే ఓటరు నమోదు అవ్వడానికి 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారో 1/1/2025 నాటికి వారు అర్జీలు దాఖలు చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఓటర్ లిస్టులో ఇంకేదైనా సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక అవన్నీ ఇప్పుడు మనం చేసుకోవచ్చు. వాళ్ళు ఇల్లు మారినా, లేదు పిఎస్ నుంచి ఇంకొక పిఎస్కి వెళ్ళినా, లేదా వేరే నియోజకవర్గాల నుంచి మన మంగళగిరికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓటుని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్యాన్సర్ గడ్డను తొలగించి అరుదైన సర్జరీ చేసిన మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారి విజయ ప్రస్థానాన్ని శనివారం మీడియాకు తెలిపారు. ఓ రిపోర్ట్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ 12 ఏళ్ల బాలుడికి అరుదైన మరియు క్లిష్టమైన శస్త్రచికిత్స చేయడంతో మరో మైలురాయిని దాటిందని డాక్టర్ ఇషాంత్ అయినపూరి వెల్లడించారు. తొడ ఎముక దిగువ భాగంలో 12 ఏళ్ల బాలుడు అఖిల్కు ఆస్టియోసార్కోమా ఎముక క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. సంక్లిష్టత కారణంగా అవయవాన్ని కాపాడుతూ సర్జరీ చేయడం సాధ్యం కాదని, కాలు తొలగించాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు సూచించినట్లు తల్లిదండ్రులు తెలియజేశారు. డాక్టర్ ఇషాంత్ మరియు అతని బృందంతో 5 గంటలు శ్రమించి 18 అంగుళాల గల క్యాన్సర్ గడ్డను తొలగించి కస్టమ్ మేడ్ మెగా ప్రొస్టెటిస్ టైటానియం మిశ్రమాన్ని అమర్చినట్లు స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్ రీజియన్లలో 12 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల తర్వాత విజయవంతంగా నిర్వహించిన కేసు ఇదేనని తెలియజేశారు. పిల్లవాడు పెరిగే కొద్దీ ఆపరేట్ చేయబడిన మోకాలి పొడవు యొక్క పెరుగుదలకు సరిపోయేలా 10 సెంటీమీటర్లు పొడవును సర్దుబాటు చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ మేరకు ఇంకా డాక్టర్ విశాంత్, పేషెంట్ అఖిల్ మీడియాతో మాట్లాడారు. బాబు 12 ఇయర్స్ ఓల్డ్ కిడ్ అండి. మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్రెడీ ఆస్టియోసార్కోమా అని డయాగ్నోజ్ అయిందండి. ఆస్టియోసార్కోమా అంటే బోన్ ట్యూమర్ అండి, బోన్స్కి వచ్చే క్యాన్సరు. మెయిన్గా వచ్చేది లాంగ్ బోన్స్ అండి, అంటే ఎక్కువ నీ జాయింట్ దగ్గర. ఇద్దరు నీ జాయింట్లో 2 రకాల బోన్స్ ఉంటాయండి. ఒకటి ఫీమర్ అంటే తొడ దగ్గర బోయిక, ఇంకోటి టిబియా అండి, మోకాలు కింద దగ్గర వచ్చే బోయిక. బాబుకి మోకాలు పైన వచ్చే ఫీమర్ కింద భాగంలో క్యాన్సర్ వచ్చిందండి. ఆల్రెడీ 3 సైకిల్ కీమో అయిన తర్వాత బయట హాస్పిటల్లో సర్జరీ గురించి ఏం చెప్పలేక కాలు తీసేయాల్సిన పరిస్థితిలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమంటే మన దగ్గరికి వచ్చారండి. వచ్చిన తర్వాత మన అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్కి వచ్చిన తర్వాత
మనం బాబుని మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి ఏ స్టేజ్లో ఉందో పరిగణనలోకి తీసుకొని మనం కాలుకి సర్జరీ చేయగలమా లేదా అన్నీ చూసుకొని, ఎందుకంటే స్టార్టింగ్ అంటే 4th స్టేజ్ వేరే అవయవాలకి పాకితే మనం సర్జరీ చేసిన ఉపయోగం ఉండదండి. ఎంత పెద్ద సర్జరీ చేశాక అన్నీ చెక్ చేసుకొని ఓన్లీ కాలు వరకే ఉంది, మిగిలిందంతా బాగానే ఉన్నాడని పరిగణనలోకి తీసుకున్నాక మన అమెరికన్ ఆంకాలజీలో మంగళగిరి బ్రాంచ్లో మిగిలిన టెస్టులు చేసి ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు, అక్కడి వరకే ఉందన్నాక ఈ మెజర్మెంట్స్ మేము తీసుకుంటామండి. ఇది క్యాన్సర్ సర్జరీలో మేము ట్రైన్ అయిన వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ మాకు అర్థమవుతుందండి. ఎగ్జాక్ట్గా పక్కన కాలుకి ఎలా అయితే మెజర్మెంట్స్ ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ తీసుకొని ప్రాసెసెస్ అనేది ఆర్డర్ ఇస్తామండి. ప్రాసెసెస్ అంటే ఇదండి, మనకి చెన్నై నుంచి ఆర్డర్ బేస్లో తెప్పించుకుంటామండి బాబు కాలుకి సరిపడా. దీని అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది టైటానియం మెటల్ కాదండి. ఇంకోటి ఏంటంటే ఇది మినిమం 10 సెంటీమీటర్ల హైట్ పెంచుకోవచ్చండి. మీరు పక్కన చూస్తున్నారు కదండి ఒక టీ షేప్లో, అది కీ అండి. ఆ కీ ఏంటంటే బాబు వాళ్ళ పేరెంట్స్కే ఇస్తాం. బాబు ఆపోజిట్ లింబ్ అంటే పక్క కాలు ఎంత అయితే హైట్ పెరిగిందో ఇటు పక్క కాలు కూడా 10 సెంటీమీటర్ల వరకు ఆ హైట్ మనం పెంచుకోవచ్చండి. దానికి మళ్ళీ ఇంత పెద్ద సర్జరీ అవసరం లేదండి. మేము మార్క్ చేసి పెట్టుకుంటాం, అక్కడ వరకు చిన్న హోల్ చేసుకొని ఆ కీతో ఆ హైట్ పెంచుకుంటాం. తీసుకెళ్తే 2 టాబ్లెట్ ఇచ్చారు, తగ్గల. ఎముక డాక్టర్ దగ్గరికి అయితే 40 రోజులు కట్టేశారు. ఆ కట్టు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, అది మాకు తెలీదు. అందువల్ల వేరే హాస్పిటల్కి వెళ్తే 3 కీమోలు పెట్టారు. 3 కీమోలు పెడితే తగ్గల, కొంచెం లైట్ తగ్గింది. తర్వాత మేము ఇషాన్ సార్ దగ్గరికి వచ్చాం, అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్. ఇషాన్ సార్ దగ్గరికి వస్తే సుబ్బారావు సారు కీమో పెట్టారు. తర్వాత ఇషాన్ సారు సర్జరీ చేయాలి అని నాకు చెప్పకుండా మా నాన్న చెప్పారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. కుటుంబానికి మూల స్తంభం స్త్రీ. మహిళల స్థితి బాగుపడితే గాని దేశం బాగుపడదు. కందుకూరి వీరేశలింగం. కోల్కతాలో మెడికల్ విద్యార్థిని ఘటనపై అన్ని చోట్ల వైద్య సేవలు నిలిపివేయబడ్డాయని మంగళగిరి డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ సాయి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మనం చూస్తున్నాం, గత వారం 10 రోజులు బట్టి అన్ని న్యూస్లో మనం చూస్తున్నాం ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఒక మెడికల్ కాలేజీలో పీజీ అభ్యసిస్తున్న 31 ఇయర్స్ పీజీ డాక్టర్ని దారుణంగా రేప్ చేసి సెమినార్ హాల్లో చంపేయటం జరిగిందనమాట. హత్యాచారం జరిగింది. ఇప్పుడు అలాగే రీసెంట్గా కూడా వేరే ఇంకో చోట కూడా ఒక నర్సుని కూడా అలాగే చేయడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు మా ఐఎంఏ కానీ అలాగే వివిధ వైద్యుల సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగానే వైద్య సేవలు బంద్ చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా అన్ని చోట్ల వైద్య సేవలు నిలిపివేయబడ్డాయి. ఇవాళ అంటే 17/8/2024 నిలిపివేయబడ్డాయి. ఇది ఎంత హేయంగా ఉన్నదంటే, ఒక డాక్టర్ని ఒక సెమినార్ హాల్లో అలా చేసి చంపేసేయటం అనేది అసలు ఎవరు ఊహించలేనిది. దీనివల్ల డాక్టర్స్ అందరూ కూడా, వైద్యులందరూ చాలా భయపడిపోతున్నారు డ్యూటీలు చేయడానికి. అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాయంటే, ఒంటరిగా ఉండొద్దు ఆడపిల్లలు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత నిరసన వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ ఒక వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ని ఒకప్పుడు దేవుళ్ళ కింద పరిగణించేవాళ్ళు. వైద్యో నారాయణో హరిహి అనేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళని ఇట్లా చూడటం కూడా జరుగుతున్నది, చాలా దారుణంగా ఉన్నది. అలాగే కోలకత్తాలోనే ఇంకో డాక్టర్కి క్లినిక్కి వెళ్ళి ఒకడు తన ప్రైవేట్ పార్ట్స్ చూపించడం జరిగింది. అసలు ఎందుకని ఇలా జరుగుతున్నది అనే సభ్య సమాజం తల వంచుకుండేలాగా ఒక డాక్టర్ వృత్తిలో చేసే వాళ్ళని ఇలా చేయడం అనేది చాలా దారుణ విషయం. దీన్ని మేమందరం ఒక డాక్టర్స్ అసోసియేషన్సే కాకుండా మా ప్రజారోగ్య వేదిక తరఫున కూడా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీనికి కారణాలు ఏంటంటే, చాలా రకాల చట్టాలు ఉన్నాయి, కానీ చట్టాలు సక్రమంగా అమలు జరగట్లేదు.
చేసి వెళ్ళిపోయినాన్ని పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి 30 మంది వచ్చేసి వాళ్ళ గుంపుగా వచ్చేసి హాస్పిటల్ని సర్వనాశనం చేసి ఆ క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ని, తర్వాత ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్ని అన్నీ పగలగొట్టేసి 30 మంది ముక్కుముడుగా చేశారంటే సంఘటన జరిగిన తర్వాత కూడా సరైన ప్రొటెక్షన్ హాస్పిటల్స్ కానీ వైద్యులకు కానీ జరగట్లేదని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. దీంట్లో ముఖ్యంగా మేము విన్నపం చేసేది ఏంటంటే, ఒక డాక్టర్స్ అసోసియేషన్ తరఫున కానీ ప్రజారోగ్య తరఫున కానీ మేము విన్నపం చేస్తున్నది ఏంటంటే, విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, డాక్టర్లకి మానసిక స్థైర్యం ఇవ్వండి, అలాగే వైద్య సేవలకి అంతరాయం లేకుండా చూడండి, ఉన్న చట్టాలని కఠినంగా అమలు చేయండి, ఇంకా గట్టి చట్టాలని చేయాలి. అప్పుడే ప్రజలకి సరైన వైద్యం అందుతుంది, బాధల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక సాంత్వన జరుగుతుంది. అలా కాకుండా ఇలా జరుగుతూ ఉంటే నిరంతరాయంగా వైద్య సేవలు బంద్ అయిపోతే ఇబ్బంది పడేది సామాన్య ప్రజానీకం. కాబట్టి ఇప్పటికే చాలామంది డాక్టర్ కోర్సులు చదవడానికి చాలా వెనకబడుతున్నారు. ఎందుకంటే ఆ క్యాపిటేషన్ ఫీజులు కట్టలేక, తర్వాత దానికి కావాల్సిన ఈ నీటికి వీటికి ఎగ్జామినేషన్స్కి ఎంట్రన్స్ కోచింగ్లు డబ్బులు కట్టుకోలేక ఇలా జరుగుతున్నారు. ఇప్పుడు మొత్తం వైద్యుల్లో 80% మంది ఆడబిడ్డలే ఉంటున్నారు. ఇలాంటి ఆడబిడ్డలకి ఇలాంటి కష్టం కనుక జరిగితే సాటి మానవుడిగా మనం స్పందించాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పక్షాలు దీన్ని కఠినంగా ఖండించి చట్టాలన్నీ కూడా లొసుగులు లేకుండా గట్టిగా తయారు చేయాల్సిందిగా కోరుతూ, మేము ఈ డాక్టర్స్ అసోసియేషన్కి తరఫున మేమందరం కూడా ఆ కుటుంబానికి, ఆ డాక్టర్కి సానుభూతి తెలియజేస్తూ. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడలో ఉన్న తుంగభద్ర కాలువ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు శనివారం నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ చెలూరు నాగరాజు మాదిగ, ఉసురుపాటి బ్రహ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు మాదిగ, రాష్ట్ర కోఆర్డినేటర్ కథ్యవరపు కోటేశ్వరరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ కె కోటేశ్వరరావు మాదిగ, జిల్లా నాయకులు కొమరాల శ్రీనివాసరావు, రామగిరి రాజు, చిత్రపు మధు, చిలువూరు దేవదాస్, గోసపాత ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు నాయకులు మాట్లాడారు. పిల్లలు నైట్ నడవాలన్నా, మహిళలు నడవాలన్నా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ వెంటనే అధికారులు కనుక డిఆర్బిసి వాగుసన్న అధికారులు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిర్దిష్ట కాల పరిమితిలో దీని నిర్మాణం చేపట్టిపోతే మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మానవ హక్కుల సంఘానికి, ఎస్సీ కమిషన్కి, అదేవిధంగా హైకోర్టు కూడా మీరు పిటిషన్ వేస్తానికి సిద్ధపడుతూ ఉన్నాం. మేము మాది వాళ్ళు మీకు నిర్లక్ష్యం కనపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ వాకట్ ఎప్పుడో వాకట్ ఉంది, వాకట్ తూకుపోయినా కానీ పట్టించుకోలేదు అధికారులు. అంటే చిలువూరు గ్రామానికి సంబంధించి, మాదిపల్లికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తామో అర్థమవుతుంది. కట్టపోయినా పట్టించుకోవట్లేదు. ఆ కట్టుంటే మాకు శ్మశానానికి దారిగా ఉండేది. మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఉన్నారు అధికారులు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అధికారులని వెంటనే వంతెన నిర్మాణం చేపట్టవలసిందిగా హెచ్చరిస్తూ ఉన్నాం తీవ్ర స్వరంతో. మాట్లాడతారు సైన్ రికార్డ్. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలోని ఇంచుమించుగా 1600 కుటుంబాలు జీవిస్తున్నటువంటి మన చిలువూరు గ్రామానికి సంబంధించినటువంటి మాదిగలకు అతి ముఖ్యమ ద్వారం. ప్రతి ఒక్కళ్లకు, చిన్న చితక పెద్ద, ప్రతి రైతుల కాడి నుంచి చిన్నకారులు, వ్యాపారుల వరకు ప్రతి ఒక్కళ్ళు ఏ విషయం మీదైనా సరే కాలినడకన ద్వారా, సైకిల్ ద్వారా, ద్విచక్రం ద్వారా, ఏ విషయం మీదైనా సరే బయటికి పోవాలన్నా రావాలన్నా అతి ముఖ్యమైన ద్వారం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వంతెనేనండి. ఈ వంతెన ఇంచుమించుగా కొత్తది వేయటానికి స్టార్ట్ చేసి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ ఒక్క చిన్న వంతెన వేయడానికి తక్కువ నెల రోజుల నుంచి 1.5 రోజుల్లో వేసేయచ్చు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికల్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి కారకులైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఈమని పిహెచ్సి అభివృద్ధి కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ సుభాని డిమాండ్ చేశారు. శనివారం దుగ్గిరాలలో సుభాని మాట్లాడారు. దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు అన్ని రంగాల్లో మహిళలు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే నేటి సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సభ్య సమాజం సిగ్గుపడేలా కోల్కతా ఘటన జరిగింది. దారుణమైన ఘటనకు కారణమైన వారిని
శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలి. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోని విద్యార్థినులకు శనివారం దేశవాళీ ఆకుకూర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాగృతి భారత ట్రస్ట్ స్థాపకులు పసుపులేటి గణేష్, అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతీయ వ్యవస్థాపకులు ఏ బాపన్న హాజరై 45 మంది బాలిక విద్యార్థులకు విత్తనాలను అందించారు. తదుపరి విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో కావలసిన ఆకుకూరలు, కూరగాయలు పాఠశాల ఆవరణలో సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపన్న మాట్లాడారు. సెప్టెంబర్ 4వ తేదీ మేము ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఏంటంటే, మీలాంటి మనలాగా పల్లెటూరులో బతికే పిల్లలకి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం చెప్పగలం. బికాజ్ మనం రైతు బిడ్డలం. ఒకవేళ రైతు బిడ్డలు కాకపోయినా మన చుట్టూ పొలాలు ఉంటాయి కాబట్టి వరి పొలంలో నుంచి వస్తాయని తెలుసు. కానీ పట్టణాల్లో ఉండే పిల్లలకి అరే బియ్యం ఎక్కడి నుంచి చేస్తున్నాడు రా అంటే మా నాన్న మోర్ సూపర్ మార్కెట్లో చేస్తున్నాడు, డీమార్ట్లో నుంచి వస్తున్నాయని చెప్తారు. తెలియదు పాపం వాళ్ళకి. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం వాళ్ళ యొక్క దౌర్భాగ్యం అంతే. అలాంటి పిల్లల్ని మనం ఇన్వైట్ చేసి మన పొలంలో నాట్ల కార్యక్రమం పెడుతున్నాం. అంటే వరి నాట్లు, అంటే వరి మొక్క ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పీకాలి, ఎలా నాటాలి, ఇది నాటిన తర్వాత ఎన్ని రోజులకి మొక్క పక్వానికి వస్తుంది, గింజ తయారవుతుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం అక్కడ ఫ్రీగానే. మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే వచ్చే నెల 4వ తేదీన రావచ్చు. చక్కగా అక్కడ మీరు పొలంలో దిగి ఆటల పోటీ కూడా పెడతాం. బురదలో టగ్ ఆఫ్ వార్ పెడతాం. టగ్ ఆఫ్ వార్ ఎంతమందికి తెలుసు? టగ్ ఆఫ్ వార్ అంటే ఒక పెద్ద తాడు ఉంటుంది, 2 టీములుగా డివైడ్ అవుతాయి. అటొకల్ని ఇటొకళ్ళ టీంని పట్టుకొని లాగడం. బురదలో పోయిన సంవత్సరం మేము మొదలుపెట్టాము. ఇది గణేష్ అన్న గారి ద్వారా పెదవడ్లపూడిలో నాగార్జున స్కూల్ పిల్లలు వచ్చారు 100 మంది. సాయంత్రం దాకా మీరు వెళ్ళండ్రా బాబు బురదలో నుంచి అంటే వెళ్ళట్లా. అంటే వాళ్ళకి మట్టితో ఆడుకునే ఆ స్వేచ్ఛ అది పోయింది. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో దళితుల శ్మశాన భూమిని శనివారం రాష్ట్ర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు పరిశీలించారు. అనంతరం తెనాలి వెళ్లి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సంఘం జిల్లా అధ్యక్షులు ఎట్టి బాలరాజు, రైతు సంఘం మండల కార్యదర్శి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, కౌలు రైతు సంఘం మండల అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి, మనవ ఎమ్మానియేలు, కోటేశ్వరరావు, సుందర్రావు, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడారు. ఎలా పట్టించుకోవడం కారణంగా ఎవరైతే ఈ శ్మశానాన్ని ఆక్రమించుకున్నారో చుట్టుపక్కల ఉన్న రైతులే దళితులు ఆక్రమించుకున్నట్టుగా తప్పుడు కేసులతోటి కోర్టులో పిటిషన్ పెట్టి ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శ్మశాన సమస్యని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS ప్రజా సంఘాలుగా ఈ శ్మశాన సమస్య పరిశీలించడానికి వచ్చాం. పరిశీలన చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, దీనికి సంబంధించి 40 అడుగుల ఎడల్పుతో 250 అడుగుల పొడవుతోటి ఈ యొక్క శ్మశానం ఉంది. ఈ శ్మశానం నేటికి శ్మశానంగా కాకుండా డొంక పోరంబోకుగా చూపిస్తూ ఉన్నారు. ఈ డొంక పోరంబోకుని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతూ దళితుల మీద తప్పుడు కేసులు పెట్టి ఆ రకంగా భయపెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయంలో KVPSగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయం మీద తెనాలి RDO సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. 2 మండలాలు ఉన్నాయంటే ఇది తెనాలి మండలం, దుగ్గిరాల మండలం సంబంధించి మండల అధికారులతోటి సమావేశం జరిపి ఈ శ్మశాన సమస్యగానే పరిష్కరించడం కోసం పరిష్కారం చేయాలి. అలా కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య అగ్రకులాలకి న్యాయం చేసే కోసంగా ప్రయత్నం చేస్తే మాత్రం సరైనది కాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ విషయంలో కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో దళితులకి శ్మశాన స్థల విషయంలో జీవో నెంబర్ 1235 జీవో ఉంది. ఈ జీవో యొక్క ఉద్దేశం ఎవరికైతే దళితులకు శ్మశానం లేదో కేటాయించాలి. ఆక్రమణ గురైతే దాన్ని చుట్టూ కొలతేసి ఆక్రమణను తొలగించి చుట్టూ ఫెన్స్ని కానీ లేకపోతే ప్రహరీ నియమించమని చెప్పి చట్టం చెబుతా ఉంది. ఆ చట్టాన్ని మండల అధికారులు, రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు కలగజేసుకో చట్టం ప్రకారంగా దళితులకి శ్మశానం కేటాయించాలి. ఇప్పుడు ప్రకటనలు.
మంగళగిరి శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ఆవరణలోని నవగ్రహ మండపంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ శనేశ్వర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి తైలాభిషేకాలు, అర్చనలు, జపాలు, హోమాలు నిర్వహించి పురోహితులకు నువ్వులు దానాలు సమర్పించారు. దీంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జెవి నారాయణ పర్యవేక్షించారు.